ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 9వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి చతుర్దశి సాయంత్రం 5:56 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 7:06 వరకు. తిరిగి శతభిష నక్షత్రం తెల్లవారుజామున 5:28 వరకు. అమృతకాలం రాత్రి 10:45 నుంచి 12:14 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:21 నుంచి 7:55 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 ఈరోజు విశేషం చతుర్దశి శనివారం. ఈ మాఘ చతుర్దశి రోజు శివాలయాలు శైవ క్షేత్రాలను దర్శించడం మంచిది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు 7 కొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ ఆడవారు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుంచి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపు పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటి పండు వేసి కలిపి చపాతీలా చేసి దానిని ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించాలి. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. అలాగే శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన వాటిలో శివలింగం పూజ ఒకటని, శనిదేవుణ్ణి ఈశ్వరుని అంశంగా భావించి శనీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనికి ఎంతో ఇష్టమైన శివలింగం అభిషేకం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. శని ప్రభావంతో బాధపడేవారు నిత్యం శివలింగానికి అభిషేకం చేయడం మంచిదట. అలాగే శనివారం రోజు నల్ల కుక్క, నల్ల ఆవు, నల్ల పక్షి విత్తనాన్ని శనివారం ఉంచాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి క్రూరమైన దృష్టి తొలగుతుంది. ఇదే సమయంలో పేదలకు, పేదవారికి సహాయం చేయాలి. ఇలా చేయడం ద్వారా చెడు విషయాలు తొలగి ఏవైనా అవాంతరాలు ఉన్నా తొలగిపోతాయి. ఎందుకంటే శని భగవానుడు పేదలను సూచిస్తాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అలాగే ఈ శనివారం చతుర్థి రోజు మృత్యుంజయ మహామంత్రం 108 సార్లు పఠించండి. రుద్ర కవచం పారాయణం ఫలదాయకం. ఒక వ్యక్తి వ్యాపారంలో నిరంతర నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా కోర్టు కేసుల వల్ల ఇబ్బంది పడుతుంటే శనివారం నాడు 11 పీపుల్ ఆకుల హారాన్ని తయారు చేసి శని ఆలయానికి వెళ్ళి శని దేవుడికి సమర్పించండి. మీరు ఈ మాల సమర్పించేటప్పుడు ఓం శ్రీం హ్రీం షన్ శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శనివారం నాడు మర్రి చెట్టు చుట్టూ 7 సార్లు దారాన్ని చుట్టి మీ మనస్సులో శనిదేవుణ్ణి ధ్యానించినట్లయితే మీరు అనుకున్న పని జరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతి శనివారం కొన్ని నల్ల నువ్వులను రావి చెట్టుకు సమర్పించండి. అంతేకాకుండా రావి చెట్టుకు నీరు పోయండి. ఈ పరిహారంతో భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. అనేక విధాలుగా లాభపడతారు. ధనయోగం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. ఆనందంగా జీవిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. కార్యసిద్ధిని పొందుతారు. ఒక వార్త శక్తినిస్తుంది. శత్రుదోషం పోతుంది.
ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే పనులు సఫలమవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రయత్నాలను ప్రారంభిస్తారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. అంతేకాకుండా పని ప్రదేశంలో పై అధికారులు జోక్యం కల్పించుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల విజయం సాధించగలుగుతారు. వ్యాపారంలో సహోద్యోగి లేదా బంధువు వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి ఓపికగా ఉండండి. స్నేహితులు బంధువుల రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో అనుబంధం పెరుగుతుంది. వారి సూచనలు బాగా కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలు చేస్తారు. సరైన ఆలోచనలు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. లేకపోతే ఈరోజు మీరిచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనేటప్పుడు కొంత అసౌకర్యంగా ఉండవచ్చు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు బుద్ధి బలంతో త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో బాగుంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. లోపాలు జరగకుండా జాగ్రత్త పడాలి. సుఖ సంతోషాలు ఉంటాయి. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. దైవ సేవ, గురు సేవతో మానసిక ప్రశాంతతను పొందుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైనా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త పనులు కాకుండా గతంలో ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. అనవసరమైన ప్రయాణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాల కారణంగా ధనవ్యయ సూచన ఉంది. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. అయితే బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. జీవనోపాధి రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సోదరుల సహకారంతో లాభాల పరిస్థితులు తలెత్తుతాయి. రాజకీయ మద్దతు ఉంటుంది. ఆగిపోయిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. పని ప్రదేశంలో అధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోండి. మాటలపై సంయమనం పాటించండి. లేకపోతే మీ పని దెబ్బతింటుంది. కుటుంబ సంపద పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తుతాయి. ఇష్టదేవతా దర్శనం శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో విజయం సాధించాలి. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధనలాభం ఉంటుంది. దైవ బలంతో ఆపదలు తొలగుతాయి. సంకోచించకుండా పనులు ప్రారంభించాలి. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. తోటివారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం. విఘ్నాలను అధిగమిస్తారు. తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. అనవసరమైన ఖర్చుల వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం జరగవచ్చు. అయితే పట్టుదలతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తారు. గౌరవం మర్యాదలు పొందుతారు. కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడవచ్చు. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేసి అధికారులను మెప్పిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విజయవంతమైన వ్యాపార ప్రణాళికలు మీ ప్రతిష్టను పెంచుతాయి. అన్ని పనుల్లో మీ శక్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ముగుస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో మీ ఆధిపత్యం పెరుగుతుంది. ఆర్థిక విషయంలో అత్తమామల వైపు నుంచి ఆందోళన పెరుగుతుంది. వాతావరణం మారుతుంది. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. దుర్గా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. అద్భుతమైన విజయం ఉంటుంది. పట్టుదలతో కోరుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. కోల్పోయినవి తిరిగి పొందుతారు. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగాలి. శత్రుపీడని అధిగమిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. వ్యయం పెరుగుతుంది. శ్రమ పెరిగినా అందుకు తగ్గ ఫలితం పొందుతారు. వృధా ఖర్చుల కారణంగా ముఖ్యమైన పనులు కొంత ఆలస్యం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.
ప్రేమ వివాహం చేసుకుందామనుకున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో కొంత ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ చివరకు అందరూ మీ కోరికను అంగీకరిస్తారు. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతారు. వస్తువుల కొనుగోలులో జాప్యం జరగవచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. దేవత గురుభక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయంలో కొంత అస్థిరత ఏర్పడవచ్చు. అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పట్టుదలతో పనులు చక్కబెట్టి పై అధికారులను సంతృప్తి పరుస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఈశ్వర ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో శ్రద్ధను పెంచితే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. కాలం కొంత వ్యతిరేకంగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ఒకటి అనుకుంటే మరొకటి ఎదురవుతుంది. చేసిన పని చేయాల్సి వస్తుంది. ఈర్ష్య పడేవారు ఉంటారు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరగవచ్చు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల సహాయంతో భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసే అవకాశం లభిస్తుంది. జీవనోపాధి దిశలో చేసిన ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి. ప్రేమ జీవితంలో బహుమతులు గౌరవాలు ప్రయోజనం చేకూరుస్తాయి. అవసరమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకోవడంలో మీరు విజయవంతమవుతారు. పని ప్రదేశంలో మీ ప్రాజెక్టును ముందస్తుగా పూర్తి చేయడం వల్ల మీ ప్రభావం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమస్యలను ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన అడ్డంకులను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. లక్ష్మీ ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అత్యుత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం వస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నిరంతరమైన సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పనులు సకాలంలో నెరవేరినా శ్రమ అధికం కావచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. భూములు వాహనాలు కొనుగోలుకు అనుకూలమైన సమయం. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. ముఖ్యమైన పనుల్లో జీవిత భాగస్వామి మీ సలహాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక పనిలో కొంత ఖర్చు ఉంటుంది. అది మీ కీర్తిని పెంచుతుంది. వ్యాపార దిశలో చేసిన సానుకూల మార్పుల నుంచి మీరు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల చర్చ నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. బయట ఆహారాన్ని నియంత్రించండి. లేకపోతే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల సహకారం పొందుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఆర్థిక ఒప్పందాలకు అనుకూలమైన సమయం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశివారు ఈరోజు భాగ్యవంతులవుతారు. మనోబలంతో అవరోధాలను అధిగమిస్తారు. సమయానుకూలమైన నిర్ణయాలతో ఆపదలను ఎదుర్కొంటారు. ప్రశాంత జీవనం ఏర్పడుతుంది. మిత్రుల సలహాలు పాటించండి. కుటుంబ సభ్యుల నిర్ణయం రక్షిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సూచనలతో అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల మూలంగా ధనవ్యయ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పై అధికారుల సహకారం లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. మీకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు ప్రయోజనం పొందుతారు. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. పాలక శక్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో కింది స్థాయి
స్థాయి వారు ఇబ్బందులు కలిగిస్తారు. భవిష్యత్తులో మీరు వారి నుంచి ప్రయోజనాలు అందుకుంటారు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుని కలుసుకుంటారు. కెరియర్లో వారి సమస్యలను వదిలించుకుంటారు. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరిగినా ఫలితాలు అనుకూలంగా వస్తాయి. అనవసరపు వివాదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అందరి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. స్థిరాస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈరోజు ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. సూర్య ధ్యానంతో సమస్యలు తొలగిపోతాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. అందరినీ కలుపుకొని పోవాలి. చిరునవ్వుతో మాట్లాడాలి. ధర్మానికి అంకితమై పనిచేస్తే శ్రేష్టమైన భవిష్యత్తు లభిస్తుంది. ముఖ్య నిర్ణయాల్లో పెద్దలను సంప్రదించండి. అపోహలు తొలగి న్యాయం జరుగుతుంది. స్థిర చరాస్తుల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉండడంతో కొత్త పనులు ప్రారంభించే యోచన చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వారి మెప్పును పొందుతారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు జయప్రదంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో మీ నాయకత్వంలో జరుగుతున్న ప్రాజెక్టులో విజయం సాధిస్తారు. సహచరుల్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే నిపుణుల సలహాలు తీసుకోండి. విదేశాల్లో వ్యాపారం చేయడానికి సానుకూల ఫలితాలను సృష్టించుకుంటారు. విష్ణు ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ కాలం నడుస్తోంది. ఇప్పుడు చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. శాంత చిత్తంతో వ్యవహరించండి. విశిష్టమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. వస్త్ర లాభాలు, భూ గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం వస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో బరువు బాధ్యతలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు. ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విద్యార్థులు విదేశాల్లో విద్యను పొందడానికి, పనుల్లో ఏకాగ్రతను కొనసాగించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మృదుత్వం మీ ప్రతిష్టను పెంచుతుంది. మీ పోరాట స్వభావం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆస్తి వివాదం పెద్ద అధికారి సహాయంతో ముగుస్తుంది. కోర్టు వివాదాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు సాఫీగా కొనసాగుతాయి. లాభదాయకంగా పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు ఆదాయం సమకూరుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. శివారాధనతో మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు మనసు పెట్టి పనిచేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. వ్యాపార లాభం ఉంది. ఉద్యోగపరంగా కష్టపడాలి. మిత్రుల సూచనలతో మేలు జరుగుతుంది. ధనయోగం ఉంది. సమయోచితంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వాదనలు వద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అన్నదమ్ములు, బంధువుల సహకారంతో పనులు చక్కబెడతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా చికాకులు ఉన్న వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంకల్ప బలం కారణంగా వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. స్నేహితుల సహాయంతో వ్యాపార ప్రణాళిక బలోపేతం అవుతుంది. కష్టమైన నిర్ణయాల్లో తండ్రి మార్గదర్శకత్వం మీకు సహాయం చేస్తుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో రహస్య శత్రువుల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు పనిపైనే దృష్టి కేంద్రీకరించండి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అయితే కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉత్పాదన పెరుగుతుంది. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. శని శ్లోకం చదవాలి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక శుభయోగం ఉంది. శ్రద్ధగా పనిచేయండి. లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఉన్నాయి. ఓర్పు చాలా వరకు కాపాడుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. నిర్దిష్టమైన ప్రణాళికలతో స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి. అత్యున్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. గతంలో చేసిన సహాయం వలన ఆర్థికంగా నలుగురి సహాయ సహకారాలు లభిస్తాయి. ధన లోటు ఉండదు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇంట బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంయమనంతో పనులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాల పరిస్థితులు ఉంటాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వైద్య నిపుణుల ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ సోదరుడి బలమైన ఆర్థిక స్థితి మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీపై భారం తగ్గుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పనిపై దృష్టి నిలిపితే సత్ఫలితాలు పొందుతారు. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో బాధ్యతలు పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి పని ధర్మబద్ధంగా చేయాలి. వ్యతిరేకతలు తొలగుతాయి. వ్యాపారంలో చేతిదాకా వచ్చిన పని చేజారకుండా చూసుకోవాలి. ముక్కుసూటిగా సంభాషించడం మంచిది కాదు. అనేక మార్గాల్లో పైకి వచ్చే కాలం ఇది. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. శుభం జరుగుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. బాధ్యతలు పెరిగిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. రిస్కీ నిర్ణయాల్లో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అడ్డంకులు అంతమవుతాయి. కానీ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండకండి. ఉపాధిలో కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆకస్మిక లాభాలు ఉంటాయి. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ప్రతిఫలాలు అందుతాయి. వృధా ఖర్చుల మూలంగా పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. స్నేహ బంధాలు పెరుగుతాయి. అయితే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.